మరి ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో మనం జాగ్రత్తగా విందాం. ఈసారి ఉద్యోగ కూడికల్లో మన ప్రథమ అంశం ఏంటి అంటే పాటలు కాదు కానీ దేవుని మాటలు, దేవుని వాక్యం ద్వారా మనం బాగా బలపరచబడాలి, ఉజ్జీవింపబడాలి అనే ఆ ఉద్దేశంతో ఈ ఉద్యోగ కూడికలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కనుక ఈ 3 రాత్రులు దేవుడు మనతో ఏం మాట్లాడతారో అనేది ఒక్కొక్కరు కాన్సన్ట్రేషన్ పెట్టి, ఏకాగ్రత పెట్టి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి దేవుని సేవకులు అడిగారు, మాస్టర్ గారండి మరి ఏదైనా థీమ్ ఉందా, విషయం ఏదైనా ఉందా అని అంటే నేను అన్నాను, మరి దేవుడు మీకు ఏ నడిపింపిస్తే ఆ నడిపింపే చెప్పండి పాస్టర్ గారు అన్నాను. కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి దేవుడు ఏదైతే మనతో మాట్లాడబోతున్నారో అనేది మనం ఈ రాత్రి వినబోతున్నాం కదా. మరి మెసేజ్ చెప్పేటువంటి సమయంలో దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగడం చేయొద్దు, పిల్లల వైపు ఎవరు చూడొద్దు. మనం వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే దేవుని ఆరాధించి దేవుని వాక్యం వినాలి. కనుక మీ ఏకాగ్రత అంతా కూడా దేవుని మీద పెట్టండి, పిల్లల మీద ఊరికి తిరగడం చేయొద్దు. అది మనం దేవుని అదోరపరిచినట్టు అవుతుంది. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్య పాస్టర్ నాగరాజు గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యం నిమిత్తం మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసేటువంటి సమయంలో అందరూ కూడా ఒకసారి దయచేసి లేచి నిలబడి బ్యాక్ సైడ్ కూడా చైర్స్ ఉన్నాయి. మరి వెనకాల వెళ్ళి కూర్చొని ఇలా ఇరుగ్గా కాకుండా పిల్లలు కూడా ఇటు సైడ్ రండి. ఇక్కడంతా ప్లేస్ ఉంది బాగా మనకి, కాబట్టి ఇరుకుగా కూర్చోకుండా ఇటు సైడ్ పిల్లలు రండి. వెనకాల కూడా చైర్స్ ఖాళీగా ఉన్నాయి. మరి సిస్టర్స్ వెళ్ళి కూర్చోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం సోషల్ డిస్టెన్స్ కొంచెం కలిగి ఉండాలి. కాబట్టి ఇతరులకు అవకాశం ఇవ్వకుండా దయచేసి ఇన్స్ట్రక్షన్ పాటించండి. సరే, ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు నాగరాజు పాస్టర్ గారు ఉన్నారు. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా మంచి దేవునికి నీకు వందనాలు. నీకు మాత్రం స్తోత్రం తెలియజేస్తా ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డంగా మేము కలుసుకొని దేవా నీ జీవం కలిగినటువంటి మాటలు వినడానికి దేవా మరి మమ్మల్ని అందరూ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు ప్రభు ఆరాధన ద్వారా మీరు మాత్రం మహిమ పొందారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రభా నీ జీవవాకులు వినడానికి దేవా నీ స్వరం వినడానికి ప్రభు మేము అందరం కూడి ఉంటుండగా నీ సేవకు నీ ఆత్మ చేత నింపి అభిషేకించి నీ మెల్లనైనటువంటి స్వరాన్ని మాకు వినిపింపజేసి మా జీవితాలను ఉజ్జీవింపజేసి ప్రభా నీకు సాక్షులమే జీవించడానికి దేవా మరి నీ కొరకు మేము జీవించడానికి ప్రభా మమ్మల్ని అందరినీ మళ్ళీ వాక్యం ద్వారా మళ్ళీ ఉజ్జీవింపచేయమని వేడుకుంటూ ఈ సమయంలో మా జీవితాన్ని నీ దయగ్రస్తానికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తునామములో ప్రార్థించి మరి ముందుకు వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని దేవుని సేవకు తీసుకున్నాము. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ సాయంకాల మైక్ సిస్టమ్ను మెయింటైన్ చేయడం చాలా కష్టం. కొన్నిసార్లు ఒక్కొక్కరు వాయిస్ తగ్గట్టుగా వాళ్ళు కరెక్ట్ చేయడానికి చూస్తారు. ఆ ప్రక్రియలో కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతుంది. నాకు ఒక్కసారి సెట్ చేసి వదిలేయండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇట్స్ వెరీ బిగ్ జాబ్. వారిని బట్టి ప్రభుకు స్తుతిస్తా ఉన్నారు. పాటల ద్వారా ప్రభుని ఆరాధించిన వీళ్ళందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు. మరొకసారి ప్రాముఖ్యంగా ఈ సాయంకాల సమయంలో మీతో పాటు కలిసి ప్రభు ఒక వాక్యంను ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి ఆయన ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాను. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు శాంతకుమార్ అన్న గారికి, స్థానిక సంఘ కాపరి యోహాన్ జానయ్య గారికి చాలా నిజంగా నన్ను చాలా ప్రేమిస్తారు, నేను కూడా ప్రేమిస్తాను. నాకు కూడా ఇక్కడ రావాలంటే ఇష్టం. ఎందుకంటే మీతో పాటు కలిసి ప్రభుని ఆరాధించడానికి ప్రాముఖ్యంగా నేను దైవజనులను శాంతకుమార్ అన్న గారు కావచ్చు, అదే రీతిగా గారి స్థానిక సంఘ కాపరి మన జానయ్య గారు కావచ్చు, లైక్ మైండెడ్ పీపుల్. వాళ్ళలో నేను తగ్గింపు చూస్తాను, ప్రేమ చూస్తాను. వాళ్ళని కలుసుకున్నప్పుడు నేను ఎన్నో సంగతులు నేర్చుకుంటూ ఉంటాను. మిమ్మల్ని చూసినప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు అంటే చక్కగా ప్లే చేస్తున్నారు కదా,
ఇంకొంతమందికి అట్లా నేర్పించవచ్చు కదా, లేతే వాళ్ళు నేర్చుకుంటే సంఘంలో చక్కగా ప్లే చేస్తారు కదా. నేర్చుకోవాలనుకుంటే ప్రతి దాంట్లో నేర్చుకోవడానికి మనం ఇష్టపడతాం. సో మరొకసారి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు ఇరువురికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ మీరు జాగ్రత్తగా వినాలి. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది, ఎక్కడ పోయినా ముందే చెప్తాను. వాక్యం ధ్యానించేటప్పుడు మీరు మధ్యలో డిస్టర్బ్ అయినా ఇటువంటి పోయినా నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. నేను తొందరగా కంప్లీట్ చేయాలంటే అది మీ మీద ఆధారపడి ఉంది. మీరు చక్కగా వింటే నేను త్వరగా కంప్లీట్ చేస్తాను. మీరు ఒకవేళ డిస్టర్బ్ అయ్యి నన్ను ఇటు జరుపుకోవచ్చా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఇటువంటి కదిలినంటే దానికి బాధ్యత నేను కాదు, మీరే. మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. నేను ఎక్కడ మొదలుపెట్టి కంటిన్యూ అవుతున్నానో మళ్ళీ మొదటికి వస్తాను. మీరు నాకు ఆ ప్రయాసం ఇవ్వరు, అవకాశం ఇవ్వాలని నమ్ముతా ఉన్నాను. కనుక ఈ సాయంకాల సమయంలో రండి, ప్రభు యొక్క వాక్యమును ధ్యానించడానికి మనం ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. సహోదరులు మరి బట్టి కూడా ప్రభుకి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దయచేసి కూడికలకి ఇంతకుముందు జాన్ భాయ్ గారు తన భారం పేరు చెప్పాడు. దేవునికి మహిమ రావాలా, సంఘము జీవింపబడాలా, రక్షణ లేని వారు రక్షించబడాలా. అది ఒక దైవజనుని హృదయం. అది ఆలోచించండి. మొట్టమొదటి నేను చెప్తున్నాను, ఈరోజు శ్వాస పీలుస్తున్నామంటే దేవుని దయ. మన శ్వాస దేవుని దయని గుర్తించాలి. మనకన్నా గనులు, ధనవంతులు ఎంతోమంది ఈ కరోనా టైంలో వారి జీవిత యాత్ర ముగించబడింది. బ్రతికి ఉన్న మనం అనుకోవచ్చు, లేదు నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మన జాగ్రత్తలలో కూడా అజాగ్రత్తలు లేవా? ఎన్నోసార్లు మనం కాపాడబడుతున్నామంటే మన జాగ్రత్తలకు అన్న మించి దేవుని కృప. వాళ్ళకన్నా మంచోళ్ళ మనం కాదు, మనం ఆయన మంచితనం ఇంకా మన ఎడల ఆయన కనపరుస్తాం. సో కనుక జాగ్రత్తలు తీసుకొని, జాగ్రత్త నేను తీసుకుంటున్నాను కనుక కాపాడబడుతున్నాను అనుకోకండి. మన జాగ్రత్తలు కూడా ప్రభుకి అప్పగించి, ప్రభు ఇంతకన్నా మేము ఎక్కువ జాగ్రత్త తీసుకోలేము, కానీ మమ్మల్ని గురించి కొనుకకి నిద్రపోక జాగ్రత్త తీసుకునే దేవుడవును ఉన్నాము, మా జీవితాలన్నీ అప్పగిస్తున్నాం అని ప్రభుకి కృతజ్ఞతతో మనం బ్రతకగలిగితే ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యం తీశారు. నేను లూకా భక్తుడు ఈ అపోస్తలుల కార్యాన్ని ఆయన రచించాడు. ఎవరికైనా సులువుగా కొత్తగా అర్థం కావాలంటే లూకా సువార్త తర్వాత అపోస్తలుల కార్యము చూస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. ఎక్కడైతే లూకా సువార్త ముగించబడుతుందో అపోస్తలుల కార్యం అక్కడ నుంచే ప్రారంభమవుతుంది. నేను డీటెయిల్గా చెప్పుకుంటూ పోయిన సమయం ఎక్కువగా అవుతుంది కనుక. అయితే లూకా భక్తుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆయన ఎంతోమందిని ప్రత్యక్ష సాక్షులను కలుసుకొని వారి నుంచి తెలుసుకొని రచించినటువంటి గ్రంథము అపోస్తలుల కార్యములు. ఇది థియోఫిలాకి రాస్తా ఉన్నాను. ఆయన గురించి వివరణ చరిత్ర ఎక్కువ చెప్పదు, కానీ ఆయన ఒక రోమా అధికారి అయి ఉండొచ్చు అని అంటారు. అయితే క్రింది వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన రాస్తూ ఏమంటాడంటే, ఓ థియోఫిలా, యేసు ప్రభు చనిపోయి ఆరోహణం అయ్యాడు, అక్కడితోనే ఆయన కార్యములు అయిపోయినాయి అనుకోవడానికి వీల్లేదు. యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి ఆరోహణమైన తర్వాత, ఆరోహణం కాకముందు ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు సంచరించాడు. ఆయన రుజువులను చూపాడు, రాజ్య సంగతులను బోధించాడు అంటూ ఆయన వివరిస్తూ, అంతేకాదు ఆయన ఆరోహణం కాకముందు ఆయన శిష్యులకు ఒక మాట సెలవిచ్చాడు, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేముకు వెళ్ళండి, తండ్రి చేత మీరు పొందుకున్నటువంటి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి అని చెప్పాడు అని చెప్తూ అక్కడ రాస్తూ ఉంటాడు. యేసు ప్రభు చెప్పినటువంటి ఇంకొక మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ఇదిగో మీరు యెరూషలేముకు వెళ్ళండి, కనిపెట్టుకోండి అంటూ మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏమిటి, అయినను
పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు, సాక్షులుగా ఉంటారు. మీరు కనిపెట్టుకోండి, ఇప్పుడే ఇటు అటు వెళ్ళకండి. మీరు పరిశుద్ధాత్ముని చేత నింపబడినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆ శక్తి ఎందుకంటే మీరు నా కొరకు సాక్షులుగా బ్రతకడానికి. పరిశుద్ధాత్మని చేత నింపబడినటువంటి వ్యక్తులు ఎవరంటే వాళ్ళు ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతారు. వాళ్ళు ఎక్కడున్నా యేసయ్య కొరకు సాక్షులుగా బ్రతుకుతారు, సాక్ష్యం చెప్తూ బ్రతుకుతారు. ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తుల జీవితంలో కనబడే ఒక దృశ్యం. వాళ్ళని ఎక్కడ పంపియండి, ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు సాక్ష్యం పంచుతారు. వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుని వారి ఇతరులకు అందిస్తారు. మీకు ఒక మాట అడుగుతాను, నేను కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానండి, కొన్ని సంవత్సరాలు అయింది, దేవుడు నన్ను కూడా అభిషేకించాడు తన ఆత్మ చేత అని ఒకవేళ నువ్వు అంటే నీకు ఒక సూటి ప్రశ్న, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నావా? క్రీస్తు సువార్తని ఇతరులకు ప్రకటిస్తున్నావా? క్రీస్తు వైపు ఎంతమంది నువ్వు నడిపించావు? ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ శక్తి దేనికి? నీ గొప్పతనం చూపించుకోవడానికి కాదు. పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు, నడిపింపబడుతున్నప్పుడు క్రైస్తవుని యొక్క మూల ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలి, సాక్షులుగా బ్రతకాలి. ఈరోజు నువ్వు సాక్షిగా బ్రతకట్లేవంటే ప్రభు కొరకి, యేసుక్రీస్తు ప్రేమను ఇతరులకు నువ్వు ఇంకా తెలియజేయట్లేదంటే నీ జీవితాన్ని పరీక్షించుకో. నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడ్డావా? దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావా అన్న సంగతి అర్థం చేసుకోవాలి. సరే, నేను త్వరగా కింది వచనాలకు వస్తా ఉన్నాను. వాళ్ళు యెరూషలేముకు వచ్చారు, వాళ్ళు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు వచ్చారు. ఇప్పుడు మేడ గదిలో జరిగినటువంటి విషయాలను మనం చూసుకోబోతా ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 12వ వచనం నుంచి ఎన్నో విషయాలు నేను స్కిప్ అయ్యాను. నేను చెప్పాలనుకున్న మూల పాఠం యొద్దకు వస్తా ఉన్నాను. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా, మీరు లెక్క పెట్టాలా, శిష్యుల పేర్లు ఉన్నాయి అక్కడ, మీరు లెక్క పెట్టాలని కోరుతా ఉన్నాను. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనేవారు. ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు శిష్యులు 12 మంది కదా. 11 ఎందుకున్నారు? మళ్ళీ లెక్క పెడతారా? ఎన్నిసార్లు లెక్క పెట్టినా మీకు 11 వచ్చింది. ఎందుకో తెలుసా? దాంట్లో యూదా ఇస్కరియోతు యూదా చనిపోయాడు. అర్థమవుతుంది కదా. ఈ 11 మందితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. జాగ్రత్త చూడండి. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళ పేర్లు మనకు తెలియదు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ మేడ గదిలో 11 మంది శిష్యులతో పాటు కొంతమంది, ఇంకా కింది వచనాలు వస్తే పూర్తిగా దాదాపుగా పురుషులు 120 మంది ఉన్నారు ఇంచుమించు. మీరు 15వ వచనం చూస్తే ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా స్త్రీలు ఉన్నారు. 120 మంది సహోదరులు ఆ మేడ గదిలో ఉన్నారు. స్త్రీల లెక్క మనకు తెలియదు, కానీ పురుషుల సంఖ్య మనకు తెలుసు. ఇంచుమించు 120 మంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అక్కడ జరిగినటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగానండి. నేను మీకు కొన్ని విషయాలు ముందు పెడతాను. మొట్టమొదటిది, వాళ్ళలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటిదంటే ప్రభు కొరకు కనిపెట్టుకోవడానికి కూడుకున్నారు. వాళ్ళు ప్రభు కొరకు కనిపెట్టుకోవడానికి. ఈ సాయంకాల సమయంలో మీరు ఆరాధనకు వచ్చారు, ప్రభువుని దేవాలయానికి వచ్చారు, ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి. ఒక ప్రాముఖ్యమైన విషయం గుర్తించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లేదా దేవుని దేవాలయంకి వచ్చినప్పుడు ఎవరి కొరకు వస్తున్నాను? నిజంగా దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి స్థితిలో దేవుడు నాతో మాట్లాడాలి,
దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి, ఆయన నా జీవితాన్ని దర్శించాలి, జీవింపజేయాలి అన్నటువంటి ఆలోచనతో దేవుని కొరకు వచ్చేటువంటి జీవితం అనేది. చాలాసార్లు నేను వేరే వేరే సంఘాలు పోయినప్పుడు పాటలు పాడతారు, వెళ్ళిపోతారు అన్నాళ్ళు. పాటలు పాడడానికి వస్తారు, ఒక గుంపు ఉంటుంది, ఒక బ్యాండ్ గుంపు అంటాను నేను. బ్యాండ్ వాళ్ళు పాట పాడతారు, ఇంకా వాళ్ళకి వాక్యంతో సంబంధం లేదు, ఇంకా ప్రార్థనతో సంబంధం లేదు, వెళ్ళిపోతారు. ఒక కూడికకు పోయాను, ఆ కూడికలో చాలా చక్కగా వాయిద్యం వాయించారు, చాలా గిటార్, డ్రమ్స్, బేస్ గిటార్, ఫ్లూటు, అది ఇది అన్నీ ఉంది. సడన్గా నాకు మధ్యలో ఒక పాట పాడాలనిపించింది. నేను అన్నాను, ఆ మ్యూజిషియన్స్ బ్రదర్స్ మిల్బాన్ అంటే లేరు, వాళ్ళు ఒకటి హోటల్కి పోయిన వాళ్ళు. ఎందుకు అసలు ఎవరు రమ్మన్నాడు రా భయ్, ఓల్డ్ సిటీ భాష మాట్లాడతాను. నేను మాట్లాడి నాకు అట్లా అలవాటైంది. తిట్లు కాదు, ఇట్లనే మాట్లాడుకుంటాను అక్కడ. ఇది చాలా ప్రేమగా మాట్లాడుకునే మాటలు. ఎవరి కోసం వచ్చింది? నిన్ను నువ్వు చూపించుకోవడానిక? స్పెషల్ సాంగ్. నేను ఆన్లైన్ ప్రేయర్ అవుతూ ఉండేది, విన్సెంట్ అని మీకు తెలుసు. ఆన్లైన్ ప్రేయర్లో మాకు టీ చేసేవాడు ఒక బ్రదర్. అది కెరోసిన్ స్టవ్ ఉండేది, టీ చేసేవాడు. మధ్యలో టీ బ్రేక్లో టీ చేసి ఇచ్చేవాడు. కానీ ఆయనకు పాటలు పాడాలని కొంచెం ఆశ. సో విన్సెంట్ అన్న దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నేను 2 పాటలు పాడుతాను అన్నాడు. ఆన్లైన్ ప్రేయర్ ఒక్కరికి ఇస్తే మళ్ళీ అందరు పాటలు పాడుతా అంటారు, ప్రార్థన కూడికి వెళ్ళిపోయి లేదా స్పెషల్ సాంగ్ కూడికలాగా అయిపోతుంది, వద్దు బ్రదర్ అని అన్నాడు. ఆ బ్రదర్ కోపం వచ్చి, టీ చేయాలి కదా, పెద్ద బండ తీసుకొని స్టవ్ మీద ఎత్తేసిపోయి, దేని కొరకు వచ్చిండు ఆన్లైన్కి? పాటలు పాడాలి అంతే, ప్రార్థన కాదు, వాక్యం కాదు, పాటలు. పాట లేకపోతే బండరాయి తీసుకొని దాని మీద పడేసేది. ఆ రోజు రాత్రిగా వేరే దగ్గరికి ఎక్కడో వెహికల్ మీద పోయి టీ తీసుకొని రావాల్సి వచ్చింది. ఓకే, దేవుని కొరకు రావాలి. అయితే నేను ఇక్కడ కనిపెట్టుకోవడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రభు కొరకు కనిపెట్టుకునే అనుభవం ఉందా నీకు? ఈరోజు చాలామంది అన్ని స్పీడ్గా జరిగిపోవాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫాస్ట్ జెట్ ఫ్లైట్స్ వచ్చాయి మనకి, అన్ని స్పీడ్ పోస్ట్, అన్ని త్వరగా స్పీడ్గా అయిపోవాలి. క్రైస్తవ లోకంలో కూడా ఇదే స్పీడ్ అవుతుంది. ప్రార్థన చేయగానే ప్రభు అద్భుతం చేయాలి, ప్రార్థన చేయగానే దేవుడు కదలాలి, అన్ని త్వరగా కావాలి. కనిపెట్టుకునే అనుభవం లేదు. దేవుని సన్నిధిలో అలా కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు కనిపెట్టుకోవడం తెలియదు. కనిపెట్టుకోవడం మామూలు విషయం కాదని. ఎవరైనా మీకు టైం ఇస్తే, లేదా మీకు ఎవరైనా టైం ఇస్తే, బస్ స్టాప్లో ఉండు నేను 9 o'clock వస్తా అన్నాడు అనుకోండి, ఆయన 10, 11 రాలేదు, మనం ఇంకెట్లా అయిపోతాం? వెయిట్ చేయడం అనేది చాలా కష్టతరమైనది. మీకు తెలుసా అండి, ఇక్కడ దాదాపుగా వాళ్ళు 10 రోజులు ఆ మేడ గదిలో ఉన్నారు, ప్రభు కొరకు కనిపెట్టుకోవడం. మీకు ఒక మాట అడుగుతాను, చాలామంది పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయరు వాళ్ళ కుటుంబ జీవితాలు. పట్టుమని 10 నిమిషాలు మనసు పెట్టి చేయనటువంటి మనుషులు. కొన్నిసార్లు సంఘంలో ప్రార్థనలు ఎక్కువ చేస్తారండి, పెద్ద పొడవాటు ప్రార్థనలు చేస్తారు, మంచి మంచి పదాలు వాడతారు. ఇక్కడ ప్రార్థన చేయొద్దని కాదు, కానీ నిజంగా వారి వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం, దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం ఉండదు వాళ్ళకి. వీరు ప్రభు కొరకు కనిపెట్టుకుంటా ఉన్నారు. ఏదైతే తండ్రి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత వాళ్ళు దేవుని సన్నిధిలో అందరూ కూడి ప్రభు కొరకు, దేవుని కొరకు, దేవుని ఆత్మచేత నింపబడడానికి కనిపెడుతూ ఉన్నారు. కనిపెట్టుకొని ఉండే దేవుని సన్నిధిలో ఉండే అనుభవం ఉందా? ఎన్ని రోజులైందండి వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో తలుపేసుకొని కిటికీ వేసుకొని, ప్రభువా ఓడిపోతున్న జీవితం నాకొద్దు, ప్రభువా నేను నీ కొరకు ఒక జై జీవితం జీవించాలని ఏడ్చి ఎన్ని రోజులైంది దేవుని సన్నిధిలో నువ్వు? కుటుంబ ప్రార్థనలు ఉండొచ్చు, అవి కూడా ఉన్నాయో లేవో తెలియదు. ఈరోజు కుటుంబ ప్రార్థన కూడా సాతానుడు దొంగిలించాడు. ఒకవేళ ఉన్నా అర్థవంతంగా లేవు. ఏదో ఒక పాట పాడు, ఏదో ఒకటి చదువుచాలో ప్రార్థన. ఇట్లాంటి స్థితికి వచ్చాయి క్రైస్తవ కుటుంబాలు. టీవీ వచ్చేసింది మన ఇళ్లలో. ప్రార్థనలో ఎంత ప్రార్థన చేసినా ఏడుపు రాదండి స్త్రీలకి. సీరియల్ చూసి ఏడుస్తారు వీళ్ళు. ఈ మధ్యలో నేను ఒక బ్రదర్ ఏడుస్తున్నాను, పోసారి అన్న
మళ్ళీ వాడు నన్ను కూర్చోమంటారు. దేవుని సన్నిధిలో ఎట్లా కనిపెట్టుకుంటాం? కనిపెట్టుకునే అనుభవం ఉందా? దేవుని కొరకు నువ్వు బ్రతకాలని ఉందా? దేవుని కొరకు జయ జీవితం జీవించాలని ఉందా? దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు బ్రతకాలని ఉందా? దేవుని కొరకు కనిపెట్టుకోకుండా మన సొంత బలంతో, సొంత జ్ఞానంతో మనం చేయలేము. దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం. పండిత్ రామాబాయి గారి హాస్టల్లో సెలవులు వచ్చాయంట. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. యవనస్తులు ఒక 10 మంది అమ్మాయిలు మేము ఊరికి వెళ్ళాము, హాస్టల్లోనే ఉంటామన్నారు. సరే అని ఉండనిచ్చారు. ఆ 10 మంది అపోస్తలుల కార్యం చదువుతూ ఉంటే 2వ అధ్యాయంకి వచ్చేసరికి యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనం దగ్గర వాళ్ళు ఆగిపోయారు. యవనస్తులు దర్శనాలు చూస్తారన్నారు కదా ప్రభువా, మేము అంత్య దినంలో ఉన్నాం, ఇది మాకు సంభవించిందేనా? ఇది మా కొరకు చెప్పబడిందా? అయితే మమ్మల్ని మీ ఆత్మచేత నింపండి అంటూ ప్రార్థన చేయడానికి పూనుకున్నారు. ఆ వార్డెన్ వచ్చి అన్నాడు, అందరు సెలవులకు పోతున్నారు, వెళ్ళొచ్చు కదా, ఏం చేస్తారు? దేవుడా దేవుడా అనుకుంటూ ఉన్నారు మీరు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. అక్కడ దగ్గరలో ఉన్న పాస్టర్ గారు, ఇది మాకు సంబంధించిన వాగ్దానమేనా అంటే, మీరు చాలా చిన్నపిల్లలు, మీకు తర్వాత అర్థమవుతుంది, వెళ్ళండి ఊర్లలోకి అన్నాడంట. ఆ 10 మందికి ఆ జవాబు నచ్చలేదు. రూమ్లోకి వెళ్ళారు, తలుపేసుకున్నారంట. ప్రార్థన చేయడం మొదలు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మీద చేయబెట్టారు. ఆ వాగ్దానం మీద, ప్రభువా ఈ వాగ్దానము మా కొరకే అయితే మమ్మల్ని మీ ఆత్మచేత నింపండి. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 10 రోజులు అయిపోతా ఉంది. ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ఇల్లు అంటుకుంది, వాళ్ళున్న రూమ్ అంటుకుపోయింది, మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. వార్డెన్ అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్ అంతా చూసి, అరే అమ్మాయి లోపల ఉన్నారు, ఏదో అంటుకుంది అని చెప్పి బకెట్లు తీసుకొని, బిందెలు తీసుకొని, నీళ్లు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. అది ఆరిపోవట్లేదు. వాళ్ళకి అర్థమైంది, ఇది ఆరిపోయే అగ్ని కాదు, ఇది పరిశుద్ధాత్మని యొక్క అగ్ని అని. కింది లోపల వచ్చి చూసరికి ఆత్మచేత నింపబడి దేవుని కొరకు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన ఆ క్యాంపస్, ఆ ఊరి ప్రజలందరికీ సువార్త ప్రకటించబడడానికి ఒక నూతన ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది ఆ సంఘటన. ఎన్ని సంవత్సరాలైందండి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి? దేవుని ఆత్మచేత ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు నడిపించావు. అసలు మొట్టమొదట ప్రభు కొరకు కనిపెట్టుకునే ఓపిక నీకుందా? కనిపెట్టుకునే అనుభవం ఉందా? ఈ లోకంలో నువ్వు ఎవరి కొరకు కనిపెట్టుకున్నా అలసిపోతావు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, అలసిపోరు, సొమ్మసిల్లరు. వారు వేరే వాటి కొరకు, వేరే వారి కొరకు నువ్వు కనిపెట్టితే అలసిపోవచ్చు, కానీ నిజంగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటే అలసిపోవు, సొమ్మసిల్లవు. దానికి బదులుగా నువ్వు బలము పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను త్వరగా ముందుకు వెళ్తా ఉన్నాను. కనిపెట్టుకునే అనుభవం నీకు కావాలి. లాక్డౌన్లో అందరం లావయ్యాం. నేను కూడా వెయిట్ పెరిగిన. ఈ షర్ట్ టైట్ అనిపిస్తుంది వచ్చేటప్పుడు. సరే, వాకింగ్ లేదు, బయటకు ఎక్కడ వెళ్ళలేదు, మనం లావయ్యమంటే ఒక రీజన్ ఉంది, ఎక్కడ పోలేదు కదా. కానీ నేను ఒక ప్రశ్న, స్పిరిచువల్గా ఎంత లావయ్యా? ఇంత టైం దొరికింది కదా, ఎన్నడూ లేనంత టైం దొరికింది కదా. అంతకుముందు నీకు ఒక కథలు ఉన్నాయి, ఎక్స్క్యూజెస్ ఉన్నాయి, బిజీ పాస్టర్ గారు, ఉద్యోగం పాస్టర్ గారు. ఇప్పుడు అన్ని ఆపిండు కదా ప్రభు, ఈ రూమ్లో కూర్చోబెట్టిండు కదా. ఇంట్లో కుటుంబంగానైనా కనీసం కూర్చున్నామా నిజంగా యథార్థంగా దేవుని సన్నిధిలో గడపడానికి? బైబిల్ కంప్లీట్ చేసామా? దాదాపు 7 నెలలు ఇళ్లల్లో ఉన్నాం. మేబీ కొంతమందికి మొదలైంది వచ్చేమో ఒక 1 మంత్ ముందు. బైబిల్ కంప్లీట్ చేశాం. నిజంగా తీవ్రత ఉందా? ప్రార్థనలో గడిపామా? ప్రభు సన్నిధిలో, ప్రభు నన్ను నీ ఆత్మచేత నింపు, వాడుకో. మేబీ ఒకే ఒక్క ప్రార్థన అయిండొచ్చు మన ఇళ్ళలో, నన్ను నా కుటుంబాన్ని కాపాడు ప్రభు, నన్ను నా కుటుంబాన్ని కాపాడు. కరోనా రావద్దు ప్రభు, తప్పేం లేదు ప్రార్థన చేయడం. కానీ దేవుడు ఎంత సమయం దొరికింది, ఎంత సమయం. జాతికినండి, సమయాన్ని మనం క్లాక్ కొనొచ్చు, వాచ్ కొనొచ్చు, సమయాన్ని కొనలేమని.
నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. ఇంకెన్ని నెలలు మనకి ఇట్లాంటి దేవుని కృప ద్వారా తొందరగా వెళ్ళాలని కోరుకుంటున్నా. కరోనా మనందరి ప్రార్థన. కానీ ఒక మాట, ఎంత టైం వేస్ట్ చేసుకున్నాం. వాక్యాన్ని ఎంత చదవాల్సి ఉండే, ఎంత నేర్చుకోవాల్సి ఉండే, ఎంతగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఎదగాల్సినటువంటి వారంగా మనం ఉండాల్సి ఉండే. ఈరోజు ఏమై చాలామంది, మేబీ కొంతమంది తీవ్రంగా ఉండి ప్రభు వాక్యమును చదివి ప్రార్థనలో గడిపిన వారు ఉండొచ్చు, నేను లేదని లేను. కానీ ఒకవేళ లేకపోతే ఎంత విచారం, ఎంత విచారం. ప్రభు కొరకు కనిపెట్టుకునే అనుభవం రావాలి మనకి. కొన్నిసార్లు అన్నిటినీ పక్కకు పెట్టాలండి. సెల్ ఫోన్ పక్కకు పెట్టాలి, టీవీ పక్కకు పెట్టాలి, కొన్నిసార్లు స్నేహితులను పక్కకు పెట్టాలి. ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఒంటరిగా నీవు నీ దేవుని సన్నిధి, నువ్వు నీ దేవుడు. తలుపేసుకోవాలి, కిటికేసుకోవాలి, అన్నిటినీ పక్కన. లోకానికి ఒకసారి గుడ్ బై చెప్పాలి, వెళ్ళాలి, మోకాళ్ళ మీద పడాలి, సాష్టాంగ పడాలి. ప్రభువా నా జీవితం ఎగిరిపోతుంది, ఎప్పటి వరకు నేను బ్రతుకుతానో తెలియదు నాయనా, నువ్వు నాకు బ్రతుకును పొడిగింపజేస్తే నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను. ప్రభువా ఇట్లాంటి జీవితం, ఓడిపోయిన జీవితం నాకొద్దు, నీకు పనికిరాని జీవితం నాకొద్దు, నీ చేతిలో వాడబడాలని ప్రభువా. నన్ను నీ ఆత్మ చేత ప్రభువా నన్ను బలపరచవా, నన్ను ధైర్యపరచవా అని నిజంగా ప్రార్థన చేశాను. ఇట్లాంటి ప్రార్థన చేసి ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది. ప్రభు నేను ఓడిపోతున్నానని ఆయన పాదాలు పట్టుకో. ప్రభు నువ్వు నన్ను దర్శించేంత వరకు నేను వదిలిపెట్ట. ప్రభు నాయన నువ్వు నన్ను జీవితాన్ని తాకేంత వరకు వదిలిపెట్ట. ఈ బలహీనతలు నన్ను పట్టి పీడిస్తున్నాయి, నేను ఓడిపోతున్నా ప్రభు. అయ్యా నా సొంత శక్తితో నాకు కాదని తెలుసు, నన్ను నీ ఆత్మ చేత నింపవా. అయ్యా నాకు విడుదల దయచేవా, నన్ను బలపరచు ప్రభు. ఈ ఓడిపోయే జీవితం నాకొద్దు, సగ జీవితం ఎగిరిపోయింది, శేష జీవితం ఎంతో నాకు తెలియదు నాయన. అయ్యా నన్ను దర్శించుమని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి ఎన్ని రోజులైందండి, ఎన్ని రోజులైంది. మన కుటుంబాల్లో రక్షణ లేని వారు ఇంకా సంవత్సరాల తరబడి మన యవనస్తులు లోకంలో కలిసిపోయి వాళ్ళు అట్లాగే తిరుగుతుంటే, ప్రభా నా పిల్లల్ని దర్శించవా, రక్షించవా, నా భర్తను రక్షించవా, నా అన్నదమ్ములను అక్క చెల్లెలను రక్షించవా ప్రభా. కరోనా నుండి వాళ్ళకి ఏదన్నా అయితే వాళ్ళు జీవితం ఆరిపోతే నాయన ఎక్కడికి పోతారు ప్రభా. లార్డ్ అని అయిందండి. ఇంకా వీడియో గేమ్స్ ఆడుకునే టైం అయింది, ఇంకా సీరియల్ చూసే టైం అయింది, సినిమాలు చూసుకుంటుండే సమయం అయింది. ఎప్పుడు వస్తుందో తెలుసా? కరోనా మన ఇంటి తలుపు తట్టేంత వరకు కొంతమంది సీరియస్ రాదండి, సీరియస్నెస్ రాదు, క్యాజువల్. అయ్యో ఎంత మంచి సమయం అండి. ప్రభు కొరకు కనిపెట్టుకో. ఇప్పుడైనా ప్రభు నామములను ప్రోత్సహిస్తున్నాను. ప్రభు కొరకు ఒంటరిగా గడపండి, ఒంటరిగా. అనుకూలత చేసుకోండి, ఉండదండి అనుకూలత. మీరు అనొచ్చు బ్రదర్ ఇంట్లో అందరు ఉంటున్నారు ఇంకెక్కడ ఆయన, అందరు పడుకున్నప్పుడు లే, అందరు పడుకుంటారు, నువ్వు కూడా పడుకో అందరితో పాటు. వాళ్ళు కూడా అనుకుంటారు నువ్వు పడుకున్నావని. అందరు పడుకున్నప్పుడు లే, మొక్కదానికి లే, మోకాళ్ళ మీదకి రా, మౌనంగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభు కన్నీటి భాష ప్రభువుకి తెలుసు, నీ మూలుగులు ప్రభువుకి తెలుసు. ప్రభా నన్ను నీ ఆత్మ చేతని అసలు నన్ను రక్షించడంలో నీ ఉద్దేశం ఏంది, నీ చిత్తం ఏంటి ప్రభా. అయ్యా నీ చిత్తం చేసే బిడ్డగా నన్ను నీ ఆత్మ చేతని అనగలిగితే ఎంత బాగుంటుంది. ఈ కనిపెట్టుకునే అనుభవం, కనిపెట్టుకుని యేసు ప్రభు చూడండి దినమంతా మినిస్టర్ చేశారు, అందరూ పడుకున్నారు, యేసు ప్రభు కూడా పడుకున్నాడు. ప్రొద్దున శిష్యులు లేచేసరికి లేడు. ఆయన ఇంకా చీకటి కొన్నప్పుడు పెందల కడనే లేచి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ తండ్రితో మాట్లాడు. అందరూ పడుకున్నారు. ఓ చాలా పరిచర్య జరుగుతుంది దినమంతా, రాత్రి వరకు అయిపోయిండొచ్చు. పడుకున్నట్టే చేశాడు యేసు ప్రభు, తప్పించుకొని పోతాడు యేసు ప్రభు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత శిష్యులు ఫుల్, అరే మన మీటింగ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది వావ్ అనుకుంటున్నటువంటి సమయం యేసు ప్రభు అంటాడు శిష్యులను, మీరు బెత్సయిదాకి వెళ్ళండి, నేను కలుస్తాను. ఒకవేళ నేనే ప్రీచర్ అయితే ఇంకా ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు పంచితే నా ప్రోగ్రామ్ అంతా టీవీలో. ఓ హల్లెలూయా. తెలుసా ఏమైందో ఈరోజు? 5 రొట్టెలు 2 చేపలు వీడియో, తిన్నోనికి వీడియో తీస్తా, ఎట్లుండే టేస్ట్ ఉండేనా, అసలు ఎన్ని రొట్టెలు మీ దగ్గర ఉండే? 5 రొట్టెలు, ఎన్ని చేపలు ఉండే? 2 చేపలు. ఎట్లయ్యాయి? మీరే ప్రార్థన చేశారయ్యా, టీవీలో ప్రోగ్రామ్.
యేసుప్రభు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? వెళ్ళండి మీరు బెత్సయిదకి, నాకు ఇంకొక స్థలం వెళ్ళాలి. ఆయన వారిని బెత్సయిదకు వెళ్ళమని చెప్పి వారిని వీడు కొలిపి వాళ్ళని మెల్లిగా అటు పక్కకి నెట్టి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి కొరకు కనిపెట్టుకుంటాం. ఈ అనుభవం ఉందా? చాలా సందర్భాలు. ఒక ఆన్లైన్ ప్రేయర్ చేస్తాడు, శిష్యులను ఎన్నుకోవాల్సిన సందర్భం వచ్చింది. అపోస్తులను ఎన్నుకోవాలి, రాత్రంతా ప్రార్థనలో గడుపుతాడు యేసు. వాళ్ళని ఎన్నుకోవడానికి ఎప్పుడైనా రాత్రంతా గడిపినావా? నీకు వయసు వచ్చిన కూతురుంటే, ప్రభా నాకు మంచి అల్లుని దయచి, ఎవరిని నువ్వు నిర్ణయించావు ప్రభా, గడిపావా రాత్రి? ఈ అనుభవం ఉందా? నా కొడుకుకి నాయన కోడలు కావాలి ప్రభా, నమ్మలేని రోజులలో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు ప్రభా, నాయన నీ చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి కావాలి. అడిగామా రాత్రంతా? ఉద్యోగం ప్రభా నేను వెళ్తున్నాను, ఇది నీ చిత్తమా కాదా? నాకు అక్కడికి పోతే ఏమైనా సమస్య ఉందా ప్రభా, నేను ఇంకేదైనా ఉద్యోగం ఎన్నుకోవాలా? రాత్రంతా గడిపావా ప్రార్థనలో? ఆ కనిపెట్టుకునే అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని అడిగి పొందే అనుభవం నీకుందా? కనిపెట్టుకుంటా ఉన్నారు. యేసుప్రభు చెప్పిన మాట, మేడగదిలోకి ఎక్కెళ్ళారు. దాదాపు 120 మంది సహోదరులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అద్భుతమైన విషయం ఏంటిదంటే, యేసుప్రభు తల్లి అయిన మరియ కూడా కనిపెట్టుకుంటుంది, ఆయన సహోదరులు కనిపెట్టుకుంటా ఉన్నారు. అందరూ మొట్టమొదట నేను త్వరగా చెప్తాను, కనిపెట్టుకునే అనుభవం వాళ్ళకు ఉంది, ఓపిక ఉందండి. దేవుడు చెప్పాడు వాగ్దానం, కనిపెట్టుకుందాం. వాళ్ళకి తెలియదు 10 రోజుల తర్వాత దేవుని ఆత్మచేత నింపబడతారని. పెంతెకోస్తు దినమున దేవుని ఆత్మ వారి మీదకి దిగి వస్తుందని వారికి తెలియదు. 10 రోజులకు దిగి వస్తుందని తెలిస్తే 10 రోజులకు ఒకవేళ కాకపోతే 11వ రోజు ఉంటుండే, 12వ రోజు ఉంటుండే, ఎప్పటి వరకు ఉంటుండేనో తెలుసా? వాళ్ళు దేవుని ఆత్మ చేత ఆయన వాగ్దానం నెరవేరేంత వరకు ఉంటుండే ఆ మేడ గదిలో. వాళ్ళకి 10 రోజులు నీకు కనిపెట్టుకొని ఉండండి, అప్పుడు 10 రోజులు వాళ్ళకి అది ఏం తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు, ఆయన కనిపెట్టుకోమన్నాడు, కనిపెడదాం దేవుని ఆత్మచేత నింపబడ్డానికి. ఈరోజు మన మధ్యలో 7 మెట్ల ప్రార్థన. నాయనా నువ్వు గ్యారెంటీ ఇస్తావు 7 మెట్లలో చేస్తావని? 7 మెట్లు కావచ్చు, 8 మెట్లు కావచ్చు, 10 మెట్లు కావచ్చు, జవాబు వచ్చేంత వరకు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, కర్మేలు పర్వతం మీదకి పోయి వర్షం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మొదటిసారి ప్రార్థన చేశాడు, దాసుని పిలిచాడు, చూడు బయట ఏంటి పొజిషన్ ఏంటి? అయ్యా ఏం లేదయ్యా. రెండోసారి చేశాడు, మూడోసారి చేశాడు, 4 ఎన్నిసార్లు చేసిందండి చెప్పండి? 7 సార్లు చేశాడు. మనోళ్ళని తీసుకొని 7 మెట్ల ప్రార్థన పెట్టాడు. నాయన వర్షం 7వసారి రాకపోతే 8వసారి చేస్తుండే ఏలియా, 8వసారి రాకపోతే 9వసారి చేస్తుండే, 10వసారి చేస్తుండే. ఎప్పటి వరకు చేస్తున్నానంటే వర్షము పడేంత వరకు చేస్తుండే, వర్షం పడేంత వరకు కనిపెట్టుకుంటుండే. ఈరోజు మనకు అన్ని సులువుగా మనం పెట్టుకున్న దాంట్లో ఆయన కదిలిపోవాలి. నేను 3 మెట్ల ప్రార్థన అంటే దేవుణ్ణి కంట్రోల్ చేస్తామా? దేవుని బ్లాక్మెయిలింగ్ ఇది. కనిపెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆయన జవాబు ఇచ్చాను, నేను వదిలిపెట్టాను. ఆ విధవరాలు చూడండి, రోజుపై కనిపెట్టుకుంటుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి విసిగిపోయింది. ఈమె న్యాయం ఎప్పటి వరకు పోతుంది? ఇంకా కొన్ని నెలలు పోతుంది. యేసుప్రభు అంటాడు, ఇటువంటి విశ్వాసం మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఇంతగా కనిపెట్టుకొని విసుకక, యాక్చువల్ అవమానం చెప్పడానికి అదే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండేవాళ్ళనని ఆయన ఉపమానం చెప్పారు. ప్రార్థన అంటే విసుకండి, చాలామందికి విసుకనే యేసుప్రభు అన్నాడు, విసుకొద్దు, దాని బదులుగా నిత్యము ప్రార్థనలో గడుపుతుండాలని, కనిపెడుతూ ఉండాలి ప్రభువుకి. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఒక అద్భుతమైన విషయాలు వీళ్ళ మధ్యలో ఉన్నాయి. రెండోది ఏంటో తెలుసా అండి? 120 మంది సహోదరులు ఉన్నారు. సహోదరులు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి, కానీ వాళ్ళలో అందరిలో ఏక మనసు ఉంది. ఏ మనసు అమ్మా? ఒకే మనసు. మన దగ్గర ఉంటుంది ఏక మనసు. మన దగ్గర 120 మంది ఉంటే 120 మనుషులు మనసు, ఏక మనసు.
దేవుడు మన జీవితంలో కదలాలంటే, ఈ మేడగది అనుభవం మన జీవితంలో రావాలంటే ఏక మనసు, ఒకటే మనసు. వాళ్ళ ఉగ్రంత ఏంటో తెలుసా, వాళ్ళ ప్రార్థనంత ఏంటో తెలుసా, వాళ్ళ ఆశంత ఏంటో తెలుసా, దేవుని ఆత్మచేత నింపబడాలి. ఏక మనసు. వాళ్ళలో రాజకీయాలు లేవు ఇంకా, వాళ్ళలో కులం లేదు ఇంకా, వాళ్ళలో ప్రాంతీయ భేదాలు లేవు ఇంకా. చూడండి అక్కడ ఒక చక్కని మాట 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లైన మరియ ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసు. ఈ ఏక మనసుకు ఎన్నోసార్లు అపోస్తుల కార్యం మీరు చదువుతూ ఉంటే ఏక మనసు అనేటువంటి మాటలు మీకు చాలా వస్తాయి. రెండోది ప్రార్థన అనే మాటలు చాలా వస్తూ ఉంటాయి. ఏదైనా సంఘాన్ని మనం మాదిరికరంగా పెట్టుకోవాలంటే ఇదిగో ఆది సంఘాన్ని పెట్టుకోవాలి. ఆది సంఘంలో కొన్ని ఉన్నాయి, మనకు ప్రభు సన్నిధిలో కోరుకోవాలి. కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మన జీవితంలో జరగకుండా కూడా ఉండాలి. వారి జీవితంలో ఉన్న బలహీనతలు, సంఘంలో జరిగిన సంఘటనలు అవి లేకుండా మనం చూసుకోవాలి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ సడన్గా పేతురు భక్తుడు లేచి చెప్పడం మొదలు పెట్టాడు. యూదా ఇస్కరియోతు స్థానం మిస్ అయిపోయింది. యూదా ఇస్కరియోతు ఉరేసుకున్నాడు కదా. ఇప్పుడు 12 మంది శిష్యులలో 11 మంది ఉన్నారు. శిష్యులు 12 మంది అపోస్తులు ఉండాలి. ఇప్పుడు ఆయన స్థానం ఖాళీ అయిపోయింది. దావీదు భక్తుడు ఆయన గురించి ప్రవచించిన సగభాగం నెరవేర్చబడ్డది, ఇంకొక సగభాగం నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు 12వ వ్యక్తిగా అపోస్తులుడుగా ఒక వ్యక్తి కావాలి అని సడన్గా లేచి చెప్పాడు. ఇప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు. యేసుప్రభు తల్లి అయిన మరియ ఉంది, ఆయన సహోదరులు తమ్ముళ్ళు ఉన్నారు, యేసయ్య తమ్ముళ్ళు ఉన్నారు. సడన్గా పేతురు లేచి, పేతురినా యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకిన పేతురు లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. ఒకవేళ అక్కడే మనం ఉన్నాం అనుకోండి, పేతురు గారు మీరు కూర్చోండి, మొన్ననే కదా బొంకిన యేసు ప్రభు తెలియదని, సడన్గా లేచి నువ్వు ఇంకొక గుంపు ఉండాలి. తల్లి యేసు ప్రభు పేతురును కూర్చో, యేసయ్యని కనిన తల్లి ఉంది ఇక్కడ, ఆమె ఏదన్నా మాట్లాడుతుంది, లేదా సహోదరులు ఉన్నారు, ఆయన ఏదన్నా వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు అని అనలేదు ఎవరు అక్కడ. యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నారు, అన్నదమ్ములు. వాళ్ళు అనొచ్చు, వాళ్ళకి ఎప్పటి నుండో ఒక ఆశ ఉంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు తల్లిని తీసుకొని వచ్చి రికమెండేషన్ ఇప్పించారు. పరలోకంలో పోయిన తర్వాత రైట్ సైడ్ కూడా ఎడమ సైడ్ మాకు కొంచెం సీట్ ఇప్పిస్తారా. వాళ్ళకి పేతురు లేచి నిలబడగానే అందరూ ఏకీభవించారు. అవును, కొన్ని సందర్భాల్లో సంఘాలు, మరి మీ సంగతి నాకు తెలియదు, పాస్టర్ గారు ఏదైనా అన్నారంటే ఒకరు ఉంటారు, ఇప్పుడెందుకు పాస్టర్ తర్వాత చూసుకుందాం. మీరు లేరనుకుంటే ఇక్కడ నాకు అర్థమైంది. మీరు చూస్తే మీ మొహాలు చూస్తే చాలా మంచి వాళ్ళు ఉన్నారు. దేవుని ఆత్మచేత దేవుని సేవకుడు నింపబడి నడిపింపబడుతున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా దానిని సమ్మతించాలి. ఒకవేళ అది తప్పైతే తప్పు అని చెప్పడానికి ప్రార్థనలో కనిపెట్టి, ప్రార్థనలో దేవుని నుండి జవాబు పొందుకొని దైవజనునికి వచ్చి చెప్పాలి. అయ్యగారు ఖచ్చితంగా దైవజనులు ఒప్పుకోగలిగారు అటువంటి టైంలో. కానీ మనం ఒకటి గుర్తించాలి, ఈరోజు సంఘములో లోపించింది ఏంటో తెలుసా? ఏక మనసు లేదు. యేసు ఎన్నోసార్లు మన సంఘంగా ప్రార్థించినప్పుడు జవాబు ఎందుకు రాదో తెలుసా? ఈ ఏక మనసు లేదు. యేసుప్రభు అన్నాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారు. 2-3 ఏకీభవించినట్టు, ఇద్దరు ఏకీభవిస్తే మనం ఈ లోకంలో బంధించింది పరలోకంలో ఆమోదించబడుతుంది అంట, విప్పింది విప్పబడుతుంది అని చెప్తుంది. అంటే ఇద్దరు ఏకీభవిస్తే, ఒకరి ప్రేమ శక్తివంతమైతే ఇద్దరు కలిసి బలమైన ప్రార్థన. అవును ప్రభు, జై ప్రభు, మా సంఘంలో ఉద్యోగం రావాలి నాయన, ఈ ప్రాంతం రక్షించబడాలి ప్రభా, నశించిపోతున్న వారు నాయన నీ వాక్యం వినిపించబడాలి ప్రభా, నువ్వు అద్భుతాలు చేయి ప్రభా, ఆశ్చర్యక్రియలు. నన్ను వాడుకుంటావా, నా సహోదరుని వాడుకుంటావా, నా బ్రదర్ని ఎవరినైనా వాడుకో ప్రభా, కానీ నీకు మహిమ రావాలా, నీ రాజ్యం కట్టబడాలా, నశించిపోతున్న వారు రక్షించబడాలా ప్రభా. ఏకీభావం. ఒక సంఘంలో పెద్ద గొడవ ఏంటంటే,
ఒక పెద్ద, ఆ సంఘంలో పెద్ద ఆయన తెల్లని బండలు వేయించాడు, పుల్పిట్ మీద తెల్లని బండలు, కాస్ట్లీ స్టోన్స్ వేయించాడు. ఆయనకి యాంటీ గ్రూప్ ఉన్న ఆయన దాని మీద కార్పెట్ వేయించాడు. మీకు అర్థమైందా గొడవ? ఏం గొడవ అంటే, నేను వేసిన బండలు కనబడట్లేదు, నీ కార్పెట్ వేస్తాను. నేను వేసిన బండలు చెప్పండి. ఈయన అంటాడు, నీ బండలు నీవే కదా, నాకు కార్పెట్ ఏమని చెప్పింది దేవుడు, కార్పెట్ వేపిస్తాను. ఏంటి? కోర్టు కేసులు, కొన్ని సంఘాల్లో పోలీసు ఆధ్వర్యంలో ఆరాధనలు జరుగుతాయి. ఘోరమైన విషయం. దేవునికి ఎంత అవమానం వస్తుంది. నిజానికి దేవుడు ఉన్నాడా మన సంఘాల్లో అన్నట్టుగా? ఏక మనసు కింద మనం చూస్తాం. ఇప్పుడు పేతురు భక్తుడు ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ దావీదు కీర్తనలలో 69, 25 తర్వాత మీరు చూడండి, ఈ యూదా ఇస్కరియోతు గురించిన ప్రవచనం నెరవేర్చబడాల్సి ఉంది అంటూ చెప్పి ఏం చేశాడంటే, ఇప్పుడు ఒక్కరిని ఎన్నుకోవాలి. ఎంతమంది ఉన్నారు అక్కడ? సహోదరులు 120 మంది సహోదరులు ఉన్నారు. సరే, స్త్రీలు వాళ్ళు 120 మంది చూద్దాం. ఒక్క సీట్ ఉంది. ఎంతమంది ఉన్నారు? 100. ఇది ఎంత పెద్ద పోస్టో చూడండి. 1:1 సీట్ ఒక్కటి స్థానం, యూదా ఇస్కరియోతు తప్పిపోయిన స్థానం, అది భర్తీ చేయబడాలి. ఒక చక్కని మాట అంటాడు పేతురు భక్తుడు. చూడండి 22 వచ్చి 21 నుంచి చదువు. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయ్యుట ఆవశ్యకమని చెప్పి ఒక కొలత బద్ద పెట్టుకున్నారు. ఏంటో తెలుసా కొలత బద్ద? యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ఆయన పరిచర్య, ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, తర్వాత ఆయన 40 రోజులు సంచరించినటువంటి దినాల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే యేసుతో నడిచినటువంటి వారు ఎవరో వారికే ఆ స్థానము ఇవ్వబడాలి. ఈడ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు పెట్టుకున్న కొలత బద్ద ఏంటో తెలుసా? ఇప్పుడు పేతురు గారికి ఒక గుంపు కాలే, యేసు ప్రభు తల్లి అయిన మరి ఆయన సహోదరులు ఒక గుంపు కాలేదు, ఇంకా వేరే గుంపు కాలేదు. వాళ్ళందరూ ఆలోచించింది ఏంటో తెలుసా? ఒక కొలత బద్ద ఏంటిదంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము తీసుకున్నది మొదలుకొని ఆయన పరిచర్య, ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము వరకు ఎవరైతే మనతో కలిసి ఉన్నారో వారినే ఆ స్థానానికి మనం ఎన్నుకోవాలి. ఏంటంటే ఇక్కడ చూస్తుంది వాళ్ళు, ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో, యేసయ్యతో నడిచినటువంటి వ్యక్తి ఆ పోస్ట్ ఆయన చేత భర్తీ చేయబడాలి. ఈరోజు మన స్థానాలు మన సంఘాల్లో కూడా ఎన్నుకుంటారు. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, ప్రేయర్ చేసుకుందామని. ప్రేయర్ టవర్ ఉంది అక్కడ, వెళ్తే రానివ్వట్లేదు. లేదండి అలా ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రేయర్ టవర్ క్లోజ్ ఉందన్నారు. నేను అక్కడ గేట్లో నుంచి నిలబడి చూస్తూ ఉన్నాను. పోలీసు జడ్జి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఎలక్షన్స్ వాళ్ళ సమక్షం. ఇద్దరిలో ఎవరో ఒక గుంపు గెలిచారు. తర్వాత టపాకాయలు కొడుతూ ఉన్నారు, టపాసులు కొడుతూ ఉన్నారు. ఈయన గెలిచాడని ఒక ఆయన, ఓడిపోయిన గుంపు ఒక ఆయన. గెలిచింది నిజానికి సంఘం, ఓడిపోయింది సాతానుడు గెలిచాడు. ఇక్కడ చూడండి, ఒకటే ఒక మనసు. వాళ్ళ హృదయం అంతా ఏంటో తెలుసా? ఈ స్థానం ఎవరి చేత భర్తీ చేయబడాలంటే, ఎవరైతే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని ఆయనతో సంచరిస్తూ ఆయన పరిచర్యల అనుభవం ఉన్నటువంటి వారు, ఆయన మరణ పునరుద్ధానములు, తిరిగి ఆయన లేచిన తర్వాత 40 రోజులు సంచరించాడు, మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు, తిరిగి ఆరోహణమయ్యాడు.
అప్పటి వరకు అన్నీ ఎరిగిన వ్యక్తి, యేసును ఎరిగిన వ్యక్తి, యేసు కార్యాలను ఎరిగిన వ్యక్తి, యేసు ప్రభుతో నడిచిన వ్యక్తి ఈ స్థానానికి ఎన్నుకోబడాలి. ఈరోజు మన సంఘాల్లో ఇటువంటి అనుభవం లేనోళ్ళు, ఇటువంటి ఆత్మీయ జీవితం లేనటువంటి వారికి స్థానాలు ఉన్నాయి కనుకనే సంఘములు చచ్చిన స్థితిలో ఉన్నాయి, ఉజ్జీవాన్ని కోల్పోయాయి. ఎందుకు? శరీర సంబంధి ఆత్మ సంబంధమైన విషయాలను అర్థము చేసుకోజాలడు. అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వాళ్ళ కొలత బద్ద ఏంటో. ఐఏఎస్ ఆఫీసర్ అండి, మీరు ట్రెజరర్ కాదు. ఎవరికి ఐఏఎస్ ఆఫీసర్? అది బయట లోకం ఆర్గనైజేషన్. ఇది దేవుని ఇల్లు, దేవుని పద్ధతులే నడవాలి. హల్లెలూయా. నీ ఇంట్లో నేను వచ్చి గ్లాస్ తీసుకొని టీ పెట్టుకొని టీ పోసుకొని ఇంట్లో అన్నం వేసుకుంటే ఊరుకుంటారా? ఫస్ట్ అంటారు ఎవరైనా మా ఇంట్లోకి వచ్చినావు అంటారు. హలో, ఇది దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో దేవుని పద్ధతులే నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ అపోస్తుల కార్యం నేను సంఘంలో స్టార్ట్ చేశాను కనుక నాకు కూడా ఇక్కడ చెప్పాలనిపించింది. వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఆది అపోస్తుల సంఘం లాంటి సంఘముగా ప్రభా ఫలకును మా సంఘాన్ని చేయవా, నీ ఇల్లు నీ పద్ధతులు నడవాలి. అనవసరంగా మా పద్ధతులు నడిపిస్తున్నాం ప్రభా, క్షమించు ప్రభా. ఆది ఈ అపోస్తుల కార్యము మొదలుపెట్టి ఎన్ని వారాలు అయిందని? 3 వీక్స్ అయింది. వచ్చిన మెంబర్ వచ్చిన 2వ అధ్యాయం కంప్లీట్ అయింది. వింటున్నారా? మీకు అక్కడి నుంచి మామూలుగా చెప్తున్నాను. మనం ఆది అపోస్తుల సంఘాన్ని మాదిరిగా పెట్టుకోవాలి. ఒకవేళ 100 ఏమనుకోదు, నేను కొత్త ఏం మాట్లాడట్లేదండి, జరుగుతూనే మాట్లాడుతున్నాను. ఒకవేళ 120 మందిలో మన మధ్యలోనే ఒక స్థానాన్ని తీసుకోవాల్సి వస్తే ప్రాంతీయ చూస్తాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ పనిచేస్తుంది సంఘాల్లో. కులాన్ని చూస్తాం, ఏమనుకోవద్దు. మనోడే సార్, మనోడే ఎన్నుకుంటే మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు కదా. ఒక దగ్గర ప్రీచ్ చేయడానికి వెళ్ళాను. ఒకటే క్యాంపస్ ఉంది, 2 చర్చ్ బిల్డింగ్లు ఉన్నాయి. నేను ఆర్గనైజర్తో అడిగాను, 2 చర్చ్ బిల్డింగ్లు ఉన్నాయి, ఇంగ్లీష్ సర్వీస్ ఒక దాంట్లో, తెలుగు సర్వీస్ ఒక దాంట్లో నేనా అంటే, సార్ అట్లా కాదు సార్, అది కాదని. అంటే ప్లేస్ సరిపోవట్లేదా, ఇంకొక స్థలం అట్లా పెట్టారు, ఒకటేసారి 2 లేదు సార్, అది కూడా కాదు సార్. మరి ఏదో చెప్పండి అన్న. సార్ ఇక్కడ ఒక కులస్తులు గ్యాదర్ అవుతారు, అక్కడ సిగ్గుపడాలి. దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటాడా? ఉంటాడు అనుకోవడం భ్రమ కాదా? యేసు ప్రభు ఏమన్నాడు? ఎక్కడ 2-3 ఎవరి నామమున? కులం పేరున, ప్రాంతీయత పేరున, యేసున జాతికినడి కులము పేరున కానీ ప్రాంతీయత పేరుతో కానీ కూడుకుంటే యేసు క్రీస్తు ప్రభు అక్కడ ఉండడు. ఎందుకు? ఆయన ఖచ్చితంగా చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామం. యేసు ప్రభువును బట్టి, ఆయన నామమును బట్టి కూడుకోవాలి. నేను సంఘంలో చెప్తాను, మా దగ్గర కూడా అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు. ఆ టైంలో నేను చెప్పాను, కేవలం మజాక్ని ఏమంటారు? మజాక్ అంటే మంచి మాట తెలుగులో, సరదాగా కూడా సంఘములో ప్రాంతీయ భేదాలు తీసుకురాదు. సరదాగా కూడా, నవ్వులాటకు కూడా మాట్లాడవద్దు, జాగ్రత్త అని చెప్పాను. పరలోకంలో వెళ్ళిన తర్వాత అవన్నీ సపరేట్ గ్రూప్స్ ఉంటాయా? చెప్పండి, ఉంటాయండి. ఒక ప్రాంతీయ ఇక్కడ, ఒక ప్రాంతీయ ఉంటారా? తండ్రి ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒకటే, బాప్తిస్మం ఒకటే. మనమైన కుటుంబం కాదా? దుబాయ్కి దేవుని దయ వల్ల వెళ్ళాను. దుబాయ్లో 1 నెల రోజులు ఉన్నాను. కానుకలు తీసుకోకుండా వచ్చాను. ఎందుకో తెలుసా? అన్ని రాజకీయాలు ఉన్నాయి అక్కడ. మీరు మారినమన్న తర్వాత నాకు కానుకలు పంపించమన్నాను. ఇప్పటికి ఫోన్ చేస్తారు, సార్ మీ అకౌంట్ నెంబర్ నేరారోపణ ఉందంటే నేను వాళ్ళకి అడుగుతాను, మారిండ్రా? నేను డబ్బుల కొరకు రాలేదు. నా టికెట్ నేను పెట్టుకున్నాను, డౌన్ టికెట్ ఉంది నాకు. మీరు మారకపోతే, వాక్యానుసారంగా బ్రతకపోతే డబ్బులు అవసరం. డబ్బుల కొరకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగమం ఎంత కొలత బద్ద చూడండి వీళ్ళది.
ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఇంకా ఏదో కాదు, పెద్ద పోస్ట్ ఉన్నాడు. నో, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద చర్చ్. అందరూ సమానమే. ఏమైందో తెలుసా అండి, అక్కడ చివరికి ఆ కొలత బద్దతో పెడితే 118 మంది మైనస్ అయిపోయారు. అంటే పేతురు గారు అంటే ఆయన ఉన్నారుగా, ఇద్దరే వచ్చారు ఆ కొలత బద్దలో. ఎంతమంది వచ్చారు? మళ్ళీ సమస్య 2:1, 1:2. మళ్ళీ సమస్య 120 మంది సహోదరులలో తర్వాత అంటే 111 మంది శిష్యులను తీసేస్తే మిగిలిన వారిలో ఆ ఒక్క స్థానం కొరకు కేవలం 2 ఆ అనుభవం ఉన్న వాళ్ళు 2 వచ్చారు. ఒక ఆయన 3 పేర్లు ఉన్నాయి, యోసేపు ఆయన, 2 ఆయన మత్తీయ. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోపోయి వీళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు 2 గుంపులు కావాలి. ఒక గుంపు యోసేపు గుంపు కావాలి, రెండవది మత్తీయ గుంపు కావాలి. ఓట్లు వేయలేదు, చీట్లు వేశారు. ఏం చేశారు? చక్కని ప్రార్థన ఉంటుంది చూడండి 23 నుంచి. అప్పుడు వారు యూస్తు అనబడిన మారు పేరు గల బర్సబ అనబడిన యోసేపు మత్తయి అను 2 నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసేది. వాళ్ళని ఎన్నుకోవడానికి ఏం చేస్తున్నారండి? ప్రార్థన. వాళ్ళ ప్రార్థన కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో మేము ఏర్పరచుకున్న వాణిని కనపరచుమనేది ఉందా? చెప్పండి. మరి నాకు తప్పు అయితే తప్పని చెప్పాలి మీరు. సార్ తప్పు చదివారు సార్ అని చెప్పాలి మీరు. అంటే మీరు చూడట్లేదు అన్నట్టు మనసు పెట్టి. లేదా మొహమాటం అడ్డొచ్చిందే, మొహమాట పడవద్దు. ఇట్లా మొహమాటం పడి అబద్ధ బోధకులు తయారయ్యారు. ఏమనుంది? మేము ఏర్పరచుకునినా, మీరు ఏర్పరచుకుందేవారు ప్రభు. ఇట్ ఈస్ నాట్ వి లార్డ్, ఇట్ ఈస్ యూ. మేం కాదు ప్రభు. నువ్వు నాయన, మేము పైన ముఖాన్ని చూస్తాము, హృదయాంతరంగంలో ఎరిగిన వాడవు నువ్వు ప్రభు. అసలు నువ్వెవరిని ఎన్నుకున్నావో మాకు కనపరచు. వాళ్ళని మేము ఆమోదిస్తాం. మేమేదో ఆమోదించి నీకు అప్పగించాం ప్రభు, వీరిని ఎన్నుకున్నాము. నేను అపోస్తలుల కార్యం అంతకుముందు సంఘంలో మొదలుపెట్టినప్పుడు, అంతకుముందు 6వ అధ్యాయంలో, లాక్డౌన్ 6వ అధ్యాయం ముందు 6వ అధ్యాయంలో డీకెన్స్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారి క్వాలిఫికేషన్ చెప్పి మీరు ఎన్నుకోండి అన్నాను. 3 వారాలు టైం ఇచ్చింది. ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న పేర్లు నాకు రాసుకొని రండి అంటే వాళ్ళ పేరు రాయలేదు, ఇంకొకరి పేరు రాయలేదు. అంటే దాని అర్థమైంది, మాకు ఈ క్వాలిఫికేషన్స్ లేదే లేదు. కరెక్టే. నువ్వు భోజనం వడ్డించడానికి క్వాలిఫికేషన్ ఏం కావాలి? బలం ఉండాలి, స్పీడ్ ఉండాలి. అదనా చేసేటోడు ఉండాలి. భోజనాలు వడ్డించడానికి కూడా ఆత్మీయత అవసరమా? అవసరం. భోజనాలు వడ్డించడానికి జ్ఞానం అవసరమా? అవసరం. భోజనం వడ్డించడానికి వాళ్ళు మంచి పేరు, బయట సాక్ష్యం అవసరం. ఉదాహరణకి నేనే దేవుని భయం భక్తి లేనోని అనుకోండి, చికెన్ కర్రీ వేయాల్సిన దగ్గర నన్ను పెట్టారు మీరు. మీ అందరికి 2 ముక్కలు వేస్తాను. నా భార్య వస్తే 4 వేస్తాను. నా కొడుకు వస్తే ఎందుకు? వాళ్ళు నా వాళ్ళు కాదు, నా కుటుంబం. వినండి, సంఘమంతా ఒకటే కుటుంబం, దేవుని కుటుంబం. ప్రైజ్లో ఇంట్లో తల్లిలు ఏమి ఇస్తారో తెలుసా? భర్త పిల్లలకి దాచిపెట్టుకొని కొంచెం వేస్తూనే ఉంటారు. నీకుందా? పర్లేదు తినండి. సంఘంలో అటువంటి వాళ్ళు కావాలి. ఉందా? దాచిపెట్టుకొని, బ్రదర్ మనకు ఒక బకెట్లో పెట్టు బ్రదర్కి, తింటే తినని. మనకు దొరకకపోయినా పర్వాలేదు, లెట్ ఆ పీపుల్ ఇట్. నేను చెప్తాను నాన్న బ్రదర్ చెప్తాను, నాన్న లోపల పెట్టింది కదా, తీసుకొని వస్తారు 2-3 పెట్టి లెట్. వాళ్ళకు పెట్టకుండా మనం తింటే కడుపు నిండుతుందా? కడుపు నొస్తాయి. మనోళ్ళు, మన కుటుంబం, యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అది నా కుటుంబం, నీ కుటుంబం, మన కుటుంబం అండి. మనం కుటుంబ సభ్యులము. అర్థం కావాలా? వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్, వన్ ఫ్యామిలీ. అర్థం చేసుకోవాలి. ఏదైనా కష్టం వస్తే సంఘం అంతా కదిలాలండి, కదిలాలి.
నాకు రాలేదు కదా, స్తోత్రం ప్రభా, వాళ్ళేం పాపం చేసిండ్రు అందుకే వచ్చింది, ఇట్లాంటి వాళ్ళు తయారైంది. పాపం ప్రభా నన్ను కృపొచ్చినావు, నన్ను బాగు చేసి నాకు మంచిగా ఉంచిన వాళ్ళు ఏ పరిస్థితి నేను సహాయం చేస్తాను. ఇటువంటి సంఘం ఆది సంఘంలో చూస్తాం, మనం నేర్చుకోవచ్చండి. ఏమైందో తెలుసా అండి, ఇద్దరిని నిలబెట్టి ప్రార్థన చేశాను. నేను ఇంకా 10 నిమిషాలు ముగిస్తాను. చెప్పమంటారా ఆపమంటారా? మీరే బాధ్యత చెప్పమంటారా? చీట్లు వేశారు. ఎవరి పేరు వచ్చింది? మత్తయి కాదు, మత్తయ్య. ఇంకేం గొడవలు. చీట్లు వేయడం అనేది అక్కడితో ఆగిపోయింది. మొదటి అధ్యాయంలోనే చీట్లు పాత నిబంధనలో చూస్తాం, ఇక్కడ ఆగిపోయింది. 2వ అధ్యాయం నుండి చీట్లు కనబడవు, పరిశుద్ధాత్మని నడిపింపుతో వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత ఏక మనసు, చూడండి వాళ్ళు ఏ భేదాలు లేవు. ఇంకా వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అందరూ ఎవరైతే దేవునితో నడిచారు, యేసుక్రీస్తు ప్రభుతో నడిచారు, వారు దీనికి ఇద్దరు వచ్చారు. ఇద్దరు ప్రభా ఉదయంలో ఎరిగినటువంటి వాడవు నువ్వు ప్రభా, నువ్వెవరిని ఎన్నుకుంటావు చూపెట్టు ప్రభా. మత్తయ్య 12 మందిలో 11 మందితో పాటు 12వ వాడిగా మత్తయ్య గారు కూడా జాయిన్ అయ్యారు వారితో పాటు. ఎంత అద్భుతం అండి. మీరు చూసారా, మొదటి అధ్యాయంలో ప్రార్థనలో కనపెడతా ఉన్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. లూకాసు వార్తలో చూస్తాం మనం, అది చివరి అధ్యాయంలో. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏదైనా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు అపోస్తుల కార్యంలో మొట్టమొదటి చూసేది ఏంటంటే ప్రార్థన చూస్తారు. ప్రార్థన లేకుండా వాళ్ళని పేతురు యోహానును బెదిరించారు. మీరు ఇంకొకసారి వాక్యం చెప్తే బాగోడదు అని చెప్తే వాళ్ళు వచ్చి తమ స్వజనులకు చెప్పగానే వారు బిగ్గరగా ఏకముగా కూడి మొరపెట్టింది, నాదా అని మొరపెడతారు. దేనికైనా ప్రార్థన. ఏది మొదలుపెట్టిన ఏది ఎన్నుకోవాల్సి వచ్చిన ప్రార్థన, అన్నిటికీ మీరు అపోస్తులుల కార్యములో ప్రార్థన చూస్తారు. ఈరోజు అక్కడ చక్కగా మాట, ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. ఎడతెగని ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన. ఏది మొదలుపెట్టినా ప్రార్థన, ఏది స్టార్ట్ చేసినా, ఏది ఎన్నుకున్నా ప్రార్థన, ఏం చేసినా ప్రార్థన. నేను అప్పుడు ప్రభువుని తెలుసుకోలేదు. మా నాన్నగారు మంచి ప్రార్థన పరులు, ప్రతిదానికి ప్రార్థన. మామూలుగా ఏ వంకాయ కూరనో ఆలుగడ్డనో ఉంటే ప్రార్థన కొంచెం పెద్దగా చేస్తే నడుస్తుంది, మనకు కూడా ఇష్టం ఉండదు. కానీ మా నాన్న చికెన్ మటన్ అదే స్టైల్, అదే ప్రార్థన, మళ్ళీ 10 నిమిషాలు చేస్తాం. నచ్చని కూర ఉంటే పర్వాలేదు, 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసిన ఒప్పితే ఉండొచ్చు. ఆకలి మంటతో ఉన్నప్పుడు మనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఆడ చికెన్ మటన్ ఉన్నప్పుడు మన ప్రార్థనలో చాలా డిఫరెన్స్ వస్తుంది. దేవానికి స్తోత్రం, నాకు ఆత్మ ఆమేన్ హల్లెలూయా స్టార్ట్ చేస్తాడు. ఈయన అన్నిటికీ ప్రార్థన చేస్తాడు. నేను అప్పుడు ప్రభుని తెలుసుకోలే, ప్రార్థన కూడా చాలాసేపు చేస్తాడు, నాకు విసుకొచ్చేది. ఒకసారి కరీంనగర్ వెళ్తా ఉన్నాం, ఇంట్లో ప్రార్థన చేశాడు. ఇంట్లో ప్రార్థన చేస్తే పర్లేదు, మళ్ళీ ప్రార్థన తర్వాత ఆ దినాల్లో పాట పాడుతుండే, ఇప్పుడు పాడుతున్నారు లేదు, ఒక పాట పాడుతుండే. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్మున. ప్రయాణానికి ముందు ఈ పాట పాడుతుంది. సరే అయిపోయింది. బస్ డిపో పాతది ఇట్లా ఉండే, ఓల్డ్ బస్ డిపో. ఆడిపోయిన తర్వాత బస్సు రెడీగా ఉంది కరీంనగర్ పోవడానికి. మళ్ళీ బస్ డిపోని అంటాడు ప్రార్థన చేసుకున్నాను. నాకు సిగ్గు అనిపిస్తుంది. అరే ఇంట్లో చేసినాం కదా, ఇప్పుడు అందరు చూస్తూ ఉంటారు, ఆడ కళ్ళు మూసుకోవడం అంటే ఎంత సిగ్గు చేయటం అవసరమా ఇప్పుడు ఇది? వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు దూరంగా ఉన్నాను. ఫ్రాంక్లీ మా నాయన మా అమ్మ చేయాలి దూరంగా ఉన్నాను, వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు ప్రార్థన చేశాను. ప్రభా మాకు మంచి డ్రైవర్, మంచి సీట్, మంచి ప్రయాణం దయచేయండి అని ప్రార్థన చేయగానే ఆమె అన్నాడు, ఆ ఉన్న బస్సు అయిపోయింది. ఆ బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ 2 గంటల వరకు బస్సు లేదు, లంచ్ టైం అది. 2 గంటలు సనిగినాను, 2 గంటలు సనుగుతూనే ఉన్నా. నాన్న నీ వల్ల ఇంట్లో ప్రార్థన చేసినాం కదా, అవసరమా ఇది? ఇక్కడ అందరు చూస్తుంటే ఎట్లా చేయబోతే సిగ్గు అనిపిస్తుంది నాకు. ఇట్లాంటి పనులు చేయదు డాడీ ప్లీజ్, ఇంట్లో చేసినాం దేవుడు విన్నాడు కదా, ఇప్పుడు బస్ డిపోలు అవసరమా అని 2 గంటలు సనుగుతూనే ఉన్నా. 2 గంటల తర్వాత బస్సు వచ్చింది. మళ్ళీ మీరు ఏం చేశారో చెప్పండి. దేవుని స్తోత్రం, బస్సు ఉంది. ముందు వాళ్ళు కూర్చున్నారు, మా నాన్నతో ఇదో పెద్ద తన్నొప్పి, నేను వెనుక కూర్చునేటాను. ఎప్పుడు ప్రార్థన అంటాడో ఎప్పుడు పాట పాడతాడో తెలియదు. నాకేమో సిగ్గు అనిపించింది.
వాళ్ళు ముందు సీట్లో కూర్చుంటే వెనుక సీట్లో కూర్చునేవాళ్ళు. సిద్దిపేట దాటిపోయినాక 2 గంటల ముందు మిస్ అయిన బస్సు యాక్సిడెంట్ అయింది. రక్తాలు హాస్పిటల్కి తీసుకెళ్లారంట. బస్సు చెట్టుకు దగ్గర తుక్కు అయిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు. మా నాన్న నా వైపు చూశాడు. ఆ చూపులోనే అర్థమైంది నాకు జవాబు. రే, దేవుడు కాపాడకపోతే మనం అట్లాగే అయిపోయాం. ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన. తినేటప్పుడు ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఏదైనా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ప్రార్థన. చాలా మంది వాళ్ళ పిల్లలకు సంబంధాల కూరుకు వీళ్ళకు వాళ్ళకు అడుగుతారు మంచి సంబంధాలు చూడమని. అమ్మ జాగ్రత్త, ముందు ప్రార్థన చేయండి. హృదయాలు నెరిగిన వాడు ఆయన. ముఖాలు బాగానే ఉంటాయి, పెళ్ళైనాక తెలుస్తుంది. వచ్చేటోడు బిల్డర్ అని ఉంటాడు, బుల్డోజర్ అని ఉంటాడు, కట్టేవాడు అని ఉంటాడు, మొత్తం పునాది నుంచి లేకుంటాడు అని. హృదయం ఎరిగిన వాడు దేవుడు. ప్రభా, నువ్వు ఎవరిని నియమించావు నా కూతురు, ఎవరిని నియమించావు నా కుమారుడు, ఏ ఉద్యోగం చేయాలి, 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడ నీకు మహిమ తీసుకురాగలను, ఏ ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి. ఆ రోజు నుంచి ప్రభా ఏ బస్సు ఎన్నుకోవాలి కూడా నాకు అర్థమైపోయింది. ప్రభా సాయం చేయి. ప్రార్థన ప్రార్థన ప్రేమైన సంఘం. వాళ్ళు ఆది సంఘంలో మనం చూస్తా ఉన్నాం. మేడ గదిలో ఉన్న వారందరూ కనిపెట్టుకున్నారు ప్రభా. రెండవది ఏక మనసు. మీకు ఒక మాట చెప్పనండి, ఒక హెచ్చరికగా. 24 తన చోటికి పోటు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అప్పుడు ఇవ్వబడిందండి యూదాకి. కానీ యూదా ఏం చేశాడు? తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. ఒక మాట చెప్తాను మీకు, నా ప్రోత్సాహం. దేవాలయంలో ఏ పని మీకు ఇచ్చినా పని చేయండి, ఆ పనిని పోగొట్టుకోకండి. ఏ పని ఇచ్చినా చేయండి, ఏ పని ఇచ్చినా. విన్సెంట్ అన్న తెలుసు శాతానికి వాళ్ళకి. ఈరోజు ప్రేయర్ క్యాంప్ అవుతా ఉంది. దాదాపుగా 700-800 మంది ఉన్నారు. ఆయన వాక్యం అయిపోయింది. ఇంకొక బ్రదర్ ప్రార్థన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వాష్రూమ్ కని వెళ్ళాడు. నాకు తెలియకుండా నేను కూడా వాష్రూమ్ కని వెళ్ళాను. పోయేసరికి ఆ సేవకుడు వెళ్ళేసరికి అంత టాయిలెట్స్ అంతా పాడుగా ఉన్నాయి. ప్యాంట్ పైకి ఎక్కించుకున్నాడు ఇంటి దాకా. చేతులకి గ్లౌజెస్ వేసుకొని అన్ని చేతితో రుద్దుతూ ఉన్నాడు. కన్నులు తప్పటం. అన్నా మీరేంటన్నా మేము చేస్తాం. ఎందుకు? చాలా మందికి ఏం కావాలని తెలుసండి? స్టేజ్ కావాలండి. స్టేజ్ దేవుడు ఇస్తాడు, ఇవ్వడం కాదు. కానీ టాయిలెట్ ఇచ్చిన కడగడానికి సిద్ధం. స్టేజ్ మీద అందరికీ ఇస్తాడు దేవుడు. చిన్న దాంట్లో నమ్మకం ఉంటే పెద్ద ఇస్తాడండి. యేసుప్రభు చిన్న దాంట్లో నమ్మకం ఉంది. నీకు ఏ పని దేవుని సంఘంలో పని ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉండు. లేకపోతే ఒక ప్రమాదం ఉంది. నువ్వు తప్పిపోయి దానిని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేవుడు యేసుప్రభు చెప్తాడు, ఒక 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు 5 తలాంతులను డబల్ చేశాడు. నమ్మకంగా పని కష్టపడ్డాడు, రెట్టింపు చేశాడు. 2వ వాడు ఇంకా 2 చేశాడు. 1 వాడు తీసుకొని దాచిపెట్టుకున్నాడు, వాడలే. వాని దగ్గర నుంచి అది తీసుకొని వాడుతున్న వానికి ఇవ్వబడింది. దేవుని సంఘంలో పనులు చేయడం నేర్చుకోవాలి. ఇప్పటికీ సంఘారాధన అయిపోయిన తర్వాత ఫలక్నుమాలో అందరితో పాటు నా భార్య కూడా బాసాన్ని గడుగుతూ ఉంటుంది. అడగొద్దా? ఆశీర్వాదం నాకే. ఎందుకు నేను చెప్తున్నాను? అక్కడ అందరూ పని ఇవ్వకపోతే, పని లేకపోతే బాధపడతారు. నాకు ఒక పని అన్న, ఏ పని ఇచ్చినా కరెక్ట్గా చేస్తాను. ఎందుకో తెలుసా? వాళ్ళకి నేర్పించే దేవుడి పని నాకు ఇచ్చిందంటే నేను పోగొట్టుకోవద్దు దాని నమ్మకం. ప్రేమైన సంగమా, ఏ పని ఇచ్చాడు, ఏ వరం ఇచ్చాడు, ఏ తలాంతి ఇచ్చాడు, నమ్మకంగా చేయి, పోగొట్టుకోవద్దు. యూదా ఇస్కరియోతు తనకి ఇవ్వబడింది. యూదా ఇస్కరియోతు పరిచర్యలో ఆయన ఇద్దరిద్దరిని పంపించినప్పుడు యూదా ఇస్కరియోతు కూడా వెళితే దయ్యాలు వెళ్ళిపోయాయి. ఇద్దరిద్దరిని పంపించాడు, అధికారం ఇచ్చాడు యూదా ఇస్కరియోతుకి. కానీ ఏమైంది? ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడే. దేవుడు అపోస్తులలో ఒక్కడిగా ఉండే గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడే. శిష్యులు ఒక శిష్యుడిగా కొనసాగిపోబడడం అనే గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు సంఘంలో నీకు ఏ పని ఇవ్వబడితే ఆ పని ఎవరు చూసినా చూడకపోయినా నమ్మకంగా చేయి. కొంతమంది ఉంటారండి, దేవుని సేవకులు ఉన్నప్పుడు ఎంత గడబడి చేస్తారు, వాళ్ళని పోగానే వీళ్ళు ఏం పని చేయరు.
అంటే పాస్టర్ గారు చూస్తున్నారని నా దేవుడు చూస్తున్నాడు, ఆయన నాకు ఆశీర్వదిస్తాడని భయముతో భక్తితో పని చేయాలి. టాయిలెట్ కడిగే పని. నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను. బైబిల్ కాలేజ్లో సహజంగా ఈ టాయిలెట్స్ అవి డ్యూటీ వేస్తారు. ఫస్ట్ టైం నాకు ఆ డ్యూటీ వచ్చింది. అది కూడా ఎప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ వీకే నాకు పడ్డది. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎట్లా అవుతుందని ఆలోచించాను. రోజు బట్టి అది బట్టి నేను తప్పించుకుందాం అనుకున్నా. సార్ నాతో కానీ ఏంటది భయంకరంగా ఉంది. ఆయన దగ్గర పోయాను. వాడే లేదు సార్, ఏంటి సార్ అదంతా ఘోరం ఉంది, నేను చేయలేనన్నా. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నావా? ఒక్క మాట నచ్చింది. దేవుని కొరకు వెళ్ళి గ్లౌజెస్ వేసుకొని చేయడం ఎందుకో తెలుసా? నేను ఇది దేవునికి చేస్తున్నట్టుగా, ప్రభువుకి చేస్తున్నట్టుగా. దేవుడు మీకు ఏదైతే పని ఇచ్చాడో ఆ పని నమ్మకంగా చేయాలి. వాయిద్యములు వాయిస్తున్నావు, నమ్మకంగా టైంకి రా, నమ్మకంగా చేయి. సౌండ్ సిస్టమా, నమ్మకంగా చేయి. ఊడుస్తున్నావా, నమ్మకంగా చేయి. కార్పెట్లు వేస్తున్నావా, నమ్మకంగా చేయి. కుర్చీలు వేస్తున్నావా, నమ్మకంగా చేయి. ఏ పని ఇచ్చినా నమ్మకం. నా జీవితంలో ఒక్కరోజు నేను చర్చ్కి లేట్ వెళ్ళాను. ఒక 5-10 నిమిషాలు హెల్మెట్ పెట్టుకొని ఏడ్చుకుంటూ పోయినా, అయ్యో నిన్ను అగౌరవపరిచిన ప్రభా, నిన్ను అవమానపరుస్తున్నా ప్రభా. 10 నిమిషాలు లేట్ పోయింది. హెల్మెట్ పెట్టుకొని ఏడ్చుకుంటూ పోయినా, ప్రభా నేను అవమానపరుస్తున్నా. ఆ రోజు నేను నిర్ణయం చేసుకుని అన్నాడు, ప్రభా సంఘారాధనకి నేను ఆలస్యం చేయను. మీరు కూడా అట్లాగే ఆలస్యం చేయని వాళ్ళు అనుకుంటున్నాను. కొంతమంది దేవదూతలు ఉంటారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. దేవదూతలు అలా ప్రత్యక్షమవుతారు, అలా మాయమైపోతారు. కొంతమంది మహానుభావులు ఉంటారు, లేట్ వస్తారు, ముందొచ్చి కూర్చుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, చూస్తున్న పాస్టర్ ఈమె ముందొచ్చిందని ఈయన ముందొచ్చిందని అనుకోవాలి. పాస్టర్ చూడని చూడదు, నమ్మకం. యూదా ఇస్కరియోతు ఎంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు తన జీవితంలో. ప్రేమల సంగమా, మొట్టమొదటిది ప్రభు కొరకు కనిపెట్టుకుందామా. సమయం వృధా చేసుకో. ఇంట్లోనే ఉంటున్నాం, పనులు ఇంకా స్టార్ట్ కాలేదా? స్టార్ట్ అయితే బిజీ అయిపోతాం, చాలా బిజీ అయిపోతాం. స్టార్ట్ అయితే ఇంకా టైం ఉన్నప్పుడే సమయం స్పెండ్ చేయి. ప్రభు కనిపెట్టుకో, ప్రభు నన్ను ఆత్మచేయండి. రెండవది, కుటుంబంలో వచ్చేసాం ఏక మనసుతో ఉంటున్నాం. ఒక్క ఉద్దేశం, మీరేం చేసినా, తిన్నాను, భోజనం పానం చేసినాను, భోజనం చేసినాను, ఏం చేసినా ప్రభు మహిమ కొరకు చేయాలి. అదే మన ఉద్దేశం. నా దేవుడికి మహిమ రావాలి. దట్స్ ఆల్. మూడవది, ప్రార్థన పరుగెత్తుతాం. వ్యక్తిగతంగా, కుటుంబాలను, సంఘంగా, ప్రభా మాకు ప్రార్థన ఆత్మ దయచేయి, మా ఊరు రక్షించబడాలి. ఇది సరిపోదండి ప్రభా, ఈ సంఘ స్థలం ఇంకా ఎక్స్టెండ్ కావాలి, మనుషులు రావాలి ప్రభా, రక్షించబడాలి, సంఘం ఉజ్జీవింపబడాలి, సంఘం సంఖ్య పెరగాల ప్రభా. దయచితమైతే రేపు చూద్దాం ఆది అపోస్తుల సంఘంలో ఏమేమి గుణశీలం క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళు అద్భుతమైన విషయాలు మనం ఏం నేర్చుకోవచ్చో రేపటి దినంలో చూద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు కడుగుదాం. ప్రభా, స్విగ్గీలో ఏదైనా బుక్ చేస్తే వాడు వస్తాడా అని గేట్ దగ్గర కనిపెట్టుకుంటా. బంధువులు వస్తున్నారంటే కనిపెట్టుకుంటా. నాయన, నీ ఆత్మ చేత నింపబడడానికి, నీ నుండి నీ తాకిడిని నా జీవితంలో పొందుకోవడానికి, నీ చేత నేను, నా కుటుంబము, నా సంఘము తాకబడడానికి కనిపెట్టుకునే అనుభవం నాకు దయచేసి. నాకు సాయం చేయండి, నాకు సాయం చేయండి. రెండోది ప్రభా, సంఘంలో మాకు ఏక మనసు దయచేయండి తండ్రి, ఏక మనసు దయచేయండి. మా ఉద్దేశం ఒకటి, యేసయ్య నామం హెచ్చించబడాలా, యేసయ్య రాజ్యం విస్తరించబడాలా. దాంట్లో నాకు పేరు వచ్చినా పేరు రాకపోయినా, నాకు మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు. నా ఉద్దేశం అంతా నీ పేరు కొరకే ప్రభా, నీ నామ మహిమ కొరకు ప్రభా. మాకు అట్లా సాయం చేయండి.
ప్రభా మాకు ఎడతెగని ప్రార్థన అనుభవంలోకి నడిపించాలి. ఏది మొదలు పెట్టినా ఏం చేసినా ప్రార్థన, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన. ప్రభా, సాయం చేయి. సాయం చేయి. కృప చూపించు. Yes, Lord. మార్గము విడచితిని ధ్యానించు చమానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నా నావా. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తా ఉన్నాను. ప్రార్థన కేవలం దేవుడు ఆయన మహాకృపను బట్టి సంఘంలో మనం ఎటువంటి అవసరతలో ఉన్నామో ఆ అవసరతను బట్టే దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు. నేను నా రెండు చేతులు జోడించి మీకు ఈరోజు మనం చేస్తున్నది ఏంటనగా సంఘం ప్రస్తుతం ఎటువంటి అవసరతలో ఉందో చాలా స్పష్టంగా నేను మరి సేవకులకి ఏమీ చెప్పలేదు. ఈ డజంట్ నో అబౌట్ అవర్ చర్చ్, he knows nothing about our church. మన సంఘం గురించి వారికి ఏమీ తెలియదు. కానీ దేవుడు ఆయన మహాకృపను బట్టి సంఘంలో ఎవరెవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో అనేది చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. అందుబట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాల్లో దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను కూడా చాలా విలువైనటువంటిదిగాను తీసుకొని దాన్ని మనం అన్వయించుకోవాలి. అది మనం ఎప్పుడైతే అన్వయించుకుంటామో నిజంగా మన జీవితంలో కూడా ఈ ప్రాచీన ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి ఉజ్జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మరి దయచేసి అందరూ కూడా ఎవరెవరితో దేవుడు ఏదైతే మాట్లాడారో దాన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. 2 ప్రకటనలు చేసి తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం పిల్లగా. మరి రేపు మనకు ప్రభువు దినం ఆదివారం ఉదయం 10:30కి స్థలంలో ఆరాధన మనం కలిగి ఉంటాం. తిరిగి రేపు సాయంత్రం ఖచ్చితంగా 7 గంటలకి మనకు మళ్ళీ ఉద్యోగ కూడిక ఈ స్థలంలో జరుగుతుంది. దేవుని సేవకులు కూడా ఎంతో భారంతో ప్రయాసంతో చాలా దూరం నుంచి మన మధ్యకు వస్తూ ఉన్నారు. కనుక ఎవరు కూడా ఆలస్యం చేయకుండా సకాలంలో దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దగ్గర రేపు ఉదయం 10:30కి ఆరాధన, అలాగే సాయంత్రం 7 గంటలకి సువార్త ఉద్యోగ సభ ఈ స్థలంలో జరుగుతుంది. అలాగే మీ గృహంలో ఎవరైతే ఇంకా రాలేనటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళను కూడా తప్పనిసరిగా దేవుని సన్నిధికి తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం. మన మధ్య దేవుని సేవకులు పాస్టర్ శాంతికుమార్ గారు ఉన్నారు. వారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగిస్తారు. ఈ కూడిక ముగించిన వెంబట మరి టీ స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తాం. దయచేసి వాటిని తీసుకొని నెమ్మదిగా వెళ్ళవలసిందిగా, ఒకేసారి గుంపుగా వెళ్ళకుండా కొంచెం దూరంగా కొద్ది మందిగా వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చాలా మంచి సందేశాన్ని దేవుడు తన సేవకుల ద్వారా మనకు అందించారు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. మరి సేవకులకు కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడిక ముగించుకుందాం. ఈ రాత్రి ఎంతమంది దేవుని చేత దీవింపబడాలనుకుంటున్నారు? మీరు చేతులు ఎత్తకపోయినా పర్వాలేదు, నా
ప్రశ్నలో ఒక శక్తివంతమైన జవాబు కలదు. ఎంతమంది ఈ రోజును దీవింపబడాలని కోరుకుంటున్నాం? మీరు చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. మీ హృదయాన్ని పరీక్షించు. సాతానుడు ఏం చేస్తాడంటే వాక్యానికి లోబడొద్దు అని చెప్తాడు. అది నీకు కాదులే, నువ్వు మంచిగా ఉన్నావులే, నువ్వు అందరికంటే బాగున్నావులే, నీ దీవెనను ఆపుతాడు. దేవుడు అంటాడు, బిడ్డ నీ కొరికి నేను మాట్లాడినా, బికాజ్ ఐ లవ్ యూ, బికాజ్ ఐ క్రియేట్ యూ, ఐ డైడ్ ఫర్ యూ. నిన్ను సృజించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీతో మాట్లాడినాను. కావున నా బిడ్డ, నేను నిన్ను దీవిస్తా. నా కొరకు కనిపెట్టుకోవా? ఏక మనసుతో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళవా? ప్రార్థనలో ముందుకు వెళ్ళవా? లాక్డౌన్లో ఎన్ని గంటలు వేస్ట్ చేసావు, వెళ్ళవా? I want to bless you, my dear brother, dear son. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నేను నిన్ను దీవిస్తా. నువ్వు ఎంత సమయం వృధా చేసావు? నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసావా? పని విషయంలో వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఉన్నారో చూడండి. ఆ పొజిషన్ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడి ఉంటుండదా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను దీవించాలని రాత్రి ఇష్టపడతా ఉన్నాడు. అయ్యా, నా తప్పు క్షమించనైనా, నా పొరపాటు క్షమించవానైనా, నాతో కాలేదు ప్రభా, నేను తెలిసి తెలగజేశాను ప్రభా, నన్ను క్షమించునైనా. నీ పాద సన్నిధికి వస్తా ఉన్నా, నీ కృప కొరకు వేడుకుంటున్నాను. నన్ను కనికరించునైనా, నన్ను క్షమించునైనా. ప్రభా, నా పట్ల ఎంత ప్రేమ, నాతో స్పష్టంగా మాట్లాడినా. నీ ప్రేమ కొరకు కృతజ్ఞతలు నాయనా. నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. నీ వాక్యములకు లోబడి విత్తబడిన మాట నా హృదయంలో ఫలింపచేయి ప్రభువా. ఇది నేను ఒక పుస్తకంలో రాసుకొని ఈ రోజు పలానా రోజు నాతో మాట్లాడినాడని ఆ తీర్మానంతో నేను ముందుకు వెళ్తాను. నేను ఒక తీర్మానం చేసుకొని ముందుకెళ్తాను. ప్రియులారా, అందరు లేచి నిలబడతారా? దయచేసి నా రెండు చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. నువ్వు తీర్మానం లేకుండా బయటికి వెళ్ళదు, ప్లీజ్. మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకనగా దేవుడు నేను దీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నేను ఆశీర్వదించాలని ఇష్టపడతా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి, మీకు స్తోత్రములు. ప్రాణం పెట్టారు, కాపాడుతూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, దర్శిస్తున్నారు. మీ వాక్యము చేతయ్యా మీకు వందనాలు. మేమే అపనమ్మకస్తులు ఉన్నాయి, నువ్వు నమ్మకమైన మంచి దేవుడు ప్రభు, మీకు వందనాలు. మేము ఒక్కొక్కరం ఎన్నో పొరపాట్లు చేసి కానీ దినాన్ని మమ్మల్ని కాపాడినామంటే మీ నమ్మకత్వము, మీ కృప, అందులో వచ్చి మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా నాలో మాలో కనిపెట్టుకునే మనసును దయచేయండి తండ్రి. మీ కొరకు కనిపెట్టుకునే మనసుని ఇవ్వండి నాయన. ఏక మనస్సు నాలో మా అందరిలో దయచేయండి నాయన. అది మీ చిత్తం అయితే దానికి మేము ఆమోదించగలుగున్నట్లు అతని మనసు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మా మధ్య ఉన్నందుకు వందనాలు నాయన. మీ దాసుని బలపరిచి మాట్లాడిన మాట కొరకు పరిశుద్ధాత్మదేవా మిమ్మల్ని హెచ్చిస్తున్నా. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నా. ప్రభువా, మాకు ప్రార్థన అవసరం ఉన్నాయన. ప్రార్థన మేము ఇంకా ఎక్కువ చేసేది మాకు నేర్పించండి. మా సంఘాల్లో ప్రార్థన దయచేయండి, సాయం చేయండి ప్రభువా. మీ పని చేయడం గొప్ప భాగ్యము ప్రభువా. అది ఏదైనా కావచ్చు అయినా సరుకోకుండా మేము ఆ పని నమ్మకంగా చేసినప్పుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటుందని మీ వాక్యం.
ఆ విధంగా మేము దీవింపబడాలని ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న నా ప్రియ సహోదరులను సహోదరులను మమ్మల్ని అందరినీ మీ వాక్యంతో దీవించినందుకు, దర్శించినందుకు, మాట్లాడినందుకు, బలపరిచినందుకు, పులికొల్పినందుకు మీకు మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, అపవాది ఎవరిని మోసపుచ్చుకోకుండా దేవుడే నాతో మాట్లాడినాడు. ఇది దైవ స్వరము అని మా ప్రభువా, అటువంటి మనస్సు మా అందరికి దయచేయమని మీ కృపకు అప్పగించుకుంటున్నాం. అపవాదికి తావు లేకుండా ప్రభువా సంపూర్ణంగా లోబడే మనస్సు మా అందరికి దయచేయమని మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు. వాడుకున్నందుకు స్తోత్రములు. 2 దినముల కొరకు చక్కగా మీ ఆత్మ శక్తితో నింపి సిద్ధపరిచి ఇంకా మాకు కావలసిన మీ మాటలు అందించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. సంఘ కాపరిని, సేవకురాలు బాబును దీవించి సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించుకుని పాస్టర్ నాగరాజు గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దీవించుకుని మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీకు స్తుతి చెల్లిస్తూ రేపు దినం కొరకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కరుణా సంపన్నుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి కరుణయు, ప్రేమామయుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రేమయు, తన పరిశుద్ధాత్మ శక్తితో బలముతో నడిపించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ దీవెన చేరవచ్చిన మనందరికీ వాక్యం చెప్పిన దైవదాసులు, వారి కుటుంబం, వారి పరిచర్యలు మన సంఘమునకు సదా తోడైండును గాక. ఆమేన్. Thank you. May God bless you.